ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసములో ముందుకు కొనసాగాలంటే క్షమించరాని గుణము ఉన్నట్టయితే ముందుకు కొనసాగలేము. క్షమాపణ కలిగిన హృదయం ఉంటేనే మనము ముందుకు కొనసాగలం. ఎందుకు? యేసే గుర్తు చేస్తున్నాడు, మీరు క్షమించకపోతే మీ తండ్రి మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మనకి దేవుడు మీకు ఇష్టమైంది ఎన్నుకోండి అనటం లేదు. ఇదిగో ఈ విధంగా నడువు అని చెప్తున్నాడు. నడవను అని దేవునికి విరుద్ధంగా తిరిగి రిబెలియన్లో, తిరుగుబాటుతనంలో నువ్వు నడిచినట్టయితే నీ ప్రార్థనకి జవాబు ఉండదు, నీ విశ్వాసానికి అర్థం ఉండదు. గత వారం మనం క్షమాపణ అనే అంశం గురించి మాట్లాడడం మొదలెట్టాం. చాలా అర్థవంతమైనటువంటి లోతైనటువంటి అంశం ఇది. మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ జయకరముగా మన ప్రార్థనలకు జవాబు పొందుతూ దేవుని ఆశీర్వాదంలో ముందుకు కొనసాగాలంటే ఈ అంశము సరిగ్గా బాగుగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అయితే ఇంగ్లీష్లో దీనికి టైటిల్ ఎలాగిచ్చామంటే మనము ద బ్లైట్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్, లేకపోతే ద వెనమ్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. మార్కు సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఒకసారి చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆగండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవి, మీరు ఏది అడుగుతున్నారో అది మీరు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు మీరు పొందు. అంటే ఏది పొందాలన్నా ప్రార్థన ద్వారానే పొందగలము. ఆమెను చెప్పండి. దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, మన విశ్వాసము ద్వారా దానిని మనం పొందగలం. అయితే ఇప్పుడు ప్రార్థన ఏ విధంగా చేయాలో దేవుడు తెలియపరుస్తున్నారు. మీరు ఒకని మీద విరోధము ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ప్రార్థన చేయుడి అని యేసయ్య చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఏ విధంగా? ప్రార్థన చేయడానికి నిలబడ్డప్పుడు మీకు ఎవరి మీదైనా సరే విరోధం ఉన్నట్టయితే వారిని మీరు క్షమించుడు. ఎందుకు? మీరు క్షమిస్తే తప్ప మీ తండ్రి మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మనము విశ్వాసపు నడకలో ముందుకు సాగుతూ విశ్వాసము ద్వారా ఏంది పొందాలన్నా సరే ఒకరి మీద కక్షతో, పగతో, క్రోధముతో ఉన్నట్టయితే మన విశ్వాస ప్రార్థనకి జవాబు ఉండదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసములో ముందుకు కొనసాగాలంటే క్షమించరాని గుణము ఉన్నట్టయితే ముందుకు కొనసాగలేము. క్షమాపణ కలిగిన హృదయం ఉంటేనే మనము ముందుకు కొనసాగలం. ఎందుకు? యేసే గుర్తు చేస్తున్నాడు, మీరు క్షమించకపోతే మీ తండ్రి మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మనకి దేవుడు మీకు ఇష్టమైంది ఎన్నుకోండి అనటం లేదు. ఇదిగో ఈ విధంగా నడువు అని చెప్తున్నాడు. నడవను అని దేవునికి విరుద్ధంగా తిరిగి రిబెలియన్లో, తిరుగుబాటుతనంలో నువ్వు నడిచినట్టయితే నీ ప్రార్థనకి జవాబు ఉండదు, నీ విశ్వాసానికి అర్థం ఉండదు. అర్థమైన వారు చెప్పండి హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే ప్రేమ అనేటువంటి వాతావరణం చాలా అవసరం. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? ఫెయిత్ వర్కెత్ బై లవ్ అని ఉంది. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజకమగును. అంటే విశ్వాసము పని చేయాలంటే ఆ విశ్వాసం పనిచేసే వాతావరణం ఏంటి? ప్రేమ అనే వాతావరణం ఉంటే తప్ప పని చేయదు అని చెప్తున్నారు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనం ఈ ప్రేమలో, ఈ క్షమాపణ గుణంలో ముందుకు కొనసాగాలంటే ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే
ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఎవరి ద్వారానో ఒకసారైనా సరే అనేక మార్లు మనము మరి ఒఫెండ్ చేయబడ్డాం, అంటే అభ్యంతరం పడి ఉన్నాం. అంటే ఎవరో మనల్ని దెప్పడమో, మనకి బాధ కలిగించే విధంగా ప్రవర్తించడమో, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా మనల్ని నొప్పించిన వారు అనేకులు ఉండొచ్చు. రకరకాలైన నొప్పులు కొన్ని ఎలా ఉంటాయంటే పర్లేదులే అనుకుంటాం, కొన్ని అసలు మర్చిపోలేం. అంత భయంకరముగా మాటలతో, క్రియలతో, చేష్టలతో వారు మనల్ని బాధ పెడతారు. అటువంటి వారిని క్షమించడం అంత సులువు కాదు. అవునండి, మాట్లాడండి. అంటే చాలా కష్టం. ఇక్కడ నిలబడి బోధించడం చాలా సులువు, ఆమేనండి. కానీ చేసేటప్పటికి చాలా కష్టం. ఒక విషయం ముందుగా మనం నేర్చుకుందాం. ఏదైతే దేవుడు యేసయ్య మనల్ని ఇది చేయమని కోరుతున్నాడో, ఆ యేసయ్య మన స్వంత శక్తితో స్వశక్తితో ఇది చేయమని చెప్పటం లేదు. నీకు నేను తోడై ఉన్నాను అన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఈ విధంగా జీవించడం అసంభవం కాదు. ఇది మన చేత మనం చేయలేం. ఎందుకంటే మనిషి, పడిపోయినటువంటి మనిషి తిరిగి జన్మించినా సరే మనలో ఆ పగ, క్రోధము, కక్ష ఇటువంటి అప్పుడప్పుడు పురికల్పబడతా ఉంటాయి. అటువంటి వాటి ఆ ఎమోషన్స్, ఆ భావోద్రేకాల్ని మనం అణచి యేసయ్య శక్తితో నామములో అణచకపోతే అవి మనల్ని అణచి మనల్ని దేవుని నుంచి దూరపరుస్తూ ఉంటాయి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూసారా? అయితే దేవుడు ఒకటి గుర్తు చేస్తున్నాడు మనకి, మనం ఈ విధంగా నడవడానికి. ఏ విధంగా నడవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుందో ఒకసారి చదవండి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమితనియునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పువానిని ఎరుగుదుము కదా. సరే, నేను గతసారి ఇది కొద్దిగా బోధిస్తూ ఏమనంటే దీన్ని తెలుగులో మర్చిపోండి, ఇంగ్లీష్లో చూద్దాం ఇది. ఎందుకంటే కరెక్ట్గా అర్థం కావాలంటే ఇంగ్లీష్ తర్జుమా చాలా బాగా ఉంది. ఏముందంటే ఇక్కడ వెంజన్స్ ఈజ్ మైన్ అని ఉంది. అయితే వెంజన్స్కి పగకి చాలా తేడా ఉంది. పగ అనేది ఇంగ్లీష్లో రివెంజ్. రివెంజ్ అంటే పగ, పగ తీర్చుకోవడం. అంటే ఎప్పుడైనా గమనించండి, రివెంజ్ అనేది ఎప్పుడు కూడా ఎవరైనా మనకి ప్రతీకారం, వాడు చేసిన దానికి ప్రతిఫలం మనం ఇవ్వాలని చూసేటువంటి హృదయం. ఇంగ్లీష్లో చెప్పండి, రివెంజ్ is birthed out of a heart filled with grudge, hatred, resentment. ఈ యొక్క క్రోధము, కక్షతో నింపబడ్డ హృదయంలోంచి పుట్టిందే చూసారా ప్రతీకారం. ఈ హృదయంలోంచి ఈ రివెంజ్ అనేది, ఈ పగ అనేది తీర్చుకోవడము దేని నుంచి ఉద్భవిస్తుంది? ఆ యొక్క బాధ, ఆ నుంచి వచ్చే క్రోధము, కక్ష, పగ ద్వారా ఏ విధంగా సరే వాడికి పాఠం నేర్పించాలి, వాడు చేసిన దానికి వాడి ప్రతిఫలం చూడాలి అనే ఉద్దేశంతో జరిగించేది పగ, రివెంజ్. వెంజన్స్ ఎట్లుంటుందంటే, వెంజన్స్ ఈజ్ బర్త్ అవుట్ ఆఫ్ అ హార్ట్ ఆఫ్ జస్టిస్. న్యాయము తీర్చాలి కాబట్టి ఈ పనిష్మెంట్ అంటే శిక్ష విధించాలి. న్యాయము నిమిత్తం వచ్చేది శిక్ష. న్యాయము స్థిరపరచడానికి ఆ వ్యక్తిని శిక్షించాలన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా క్రోధముతో, కక్షతో, పగతో ఏ మనిషిని కూడా హింసించడు, శిక్షించడు. కానీ న్యాయము తీర్చడానికి, న్యాయము స్థాపించడానికి దేవుడు న్యాయస్థుడు కాబట్టి ఆ న్యాయము స్థిరపరచడానికి ఆయన శిక్షిస్తాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వెంజన్స్ అనేది న్యాయము చేకూర్చడానికి, న్యాయము స్థిరపరచడానికి జరిగించేటువంటి శిక్ష. పగతో కూడింది కాదు. కొద్దిమంది అడుగుతారు, అయ్యా మీరు యేసయ్య ఇంత ప్రేమమూర్తి అంటారు, దేవుడు ఇంత ప్రేమ గలవాడు అంటారు, మన కొరకే మరణించాడు అంటున్నారు కదా. మరి అటువంటి దేవుడు, మన కొరకు మరణించిన దేవుడు ఒక వ్యక్తిని నరకానికి పంపించగలడా? ఎలా పంపగలడండి అంత ప్రేమమూర్తి అయితే అంటారు. ప్రేమ ఒక వ్యక్తిని నరకానికి పంపించగలదా? ఆగండి. దేవుడు ప్రేమే కాదు, దేవుడి న్యాయస్థుడు. కాబట్టి పాపానికి చెల్లించాల్సిన విలువ
రక్తం. ఎటువంటి రక్తము? పాపము లేని రక్తం. ఎక్కడన్నా ఉందా? లేదు. చూడండి, దేవుని న్యాయము, దేవుని యొక్క నిజాయితీ, రైచియస్నెస్, నీతి డిమాండ్స్ జస్టిస్. అంటే తీర్పు కోరుతుంది. అంటే దేవుని యొక్క న్యాయాన్ని స్థిరపరచాలి. దేవుని యొక్క న్యాయం స్థిరపరచబడాలంటే పాపానికి వెల కట్టాలి. వెల కట్టాలంటే ఏం వెల కట్టాలి? పాపము లేని వెల కట్టాలి. ఎవడన్నా కట్టగలడా? ఎవడు కట్టలేడు. కానీ దేవుని ప్రేమ ఏం చేసింది? ఆ వెల చెల్లించిన తన కుమారుణ్ణే పంపించింది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రేమను బట్టి అన్యాయంగా ప్రవర్తించడు దేవుడు. అర్థమైందా మీ అందరికీ? అందుకే ప్రేమమూర్తి అయిన దేవుడు, ప్రేమలో మనల్ని ప్రేమతో ప్రేమించి మన కొరకు మరణించిన ప్రభువే ఒక వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించినప్పుడు ఏం చేస్తాడు? నరకానికి పంపిస్తాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఎందుకు పంపిస్తున్నాడు? పగతోనా? కాదు. క్రోధముతోనా? కాదు. న్యాయము స్థిరపరచడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు కాబట్టి. ఆమేన్. కాబట్టి జనులారా వినండి, రివెంజ్ కి వెంజెన్స్ కి చాలా తేడా ఉంది. దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే మనకి, వెంజెన్స్ ఇస్ మైన్. కాబట్టి నువ్వు ఎవడైనాను నీకు అభ్యంతరపరిచినట్టయితే వాడిని నీవు క్షమించు. దేవుని రాజ్యములో ఏ విధంగా జీవించాలి? క్షమాపణ గుణము కలిగి జీవించాలి. కానీ క్షమించరాని స్థితిలో మనం బ్రతకడానికి అవకాశము లేదు. అర్థమైన వారు మరొకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క గుణశీలత చూసినట్టయితే వాక్యంలో ఆయన మహా కనికరస్తుడు, మర్సిఫుల్, గ్రేషియస్ అండ్ ఫర్గివింగ్. కృపామయుడు, క్షమించువాడై ఉన్నాడు దేవుడు అని సాధారణంగా చాలా మంది అనేకులు క్రైస్తవులు ఏమంటుంటారంటే, పాత నిబంధనలో దేవుడు చాలా క్రూరుడండి, కనికరం లేని వాడిగా కనపడుతున్నాడు, నూతన నిబంధనలో ఆయన ప్రేమను మనం చూడగలము అని. తప్పు. సరిగ్గా చదవలేదు మీరు వాక్యాన్ని. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. అనేక వచనాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో కూడా, ఎక్కడ తన యొక్క గుణశీలతను దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మనకి గత వారం మనం చూసాము. ఇప్పుడు ఇంకో 2-3 చూపిస్తాను. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చదువున్నాయి. తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా, దేవుడు మన పాపములు కప్పే దేవుడు, ఆయన క్షమించే దేవుడు అని ఖచ్చితంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తనలు 85:2-3. నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు. చూసారా, నీ ప్రజల దోషం నువ్వు పరిహరించి ఉన్నావు, వారి పాపముల అంతయు కప్పేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ ఉగ్రతను మానివేశావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. కోపాగ్ని చల్లార్చు. చూసారా, కీర్తనలో అనేక వచనాలు. ఇవన్నీ చూసినట్టయితే ఈ వచనాల ద్వారా మనం తెలుసుకునేది, దేవుడు మహాకృపగలవాడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడని ఖచ్చితంగా మీరు తెలుసుకోగలరు. అలాగే 130 కీర్తన 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. దేవా, నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. దేవుడు క్షమించేవాడు. పాత నిబంధనలో కూడా దేవుడు మహాకృపగలవాడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కానీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ ప్రేమ భావము, ప్రేమ కలిగిన గుణశీలతను ఇంకా బాగా అర్థమయ్యే విధంగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఈ క్షమాపణ విషయము యేసయ్య మనకు బోధిస్తూ ఉన్నాడు. క్షమాపణ ఏ విధంగా మనం క్షమించే గుణము కలిగి, క్షమించే హృదయము కలిగి జీవించాలని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దీనిని బోధిస్తూ ఒక ఉపమానంకి వచ్చాడు. ఎక్కడ? లూకా సువార్త 11వ అధ్యాయం 15-32 వరకు. ఈ ఉపమానము మనం సాధారణంగా ఏమంటాం? తప్పిపోయిన కుమారుని ఉపమానము అంటాం కదండి. ద పారబుల్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ అంటాం.
కానీ దీనిని మనం ఎలాగనాలంటే ద పారబుల్ ఆఫ్ ద ఫర్గివింగ్ ఫాదర్, క్షమించే తండ్రి. క్షమించే తండ్రి అనే ఉపమానం అని మనం అనుకోవచ్చు కూడా దీనిని. అయితే ఇక్కడ మనం గమనించేది ఈ యొక్క ఉపమానంలో ఆ తండ్రి ఎవరు? దేవుడు. ఆయన క్షమించరానటువంటి కుమారుడిని క్షమించుతున్నాడు. ఇక్కడ ఆ కుమారుడు చేసినటువంటి పనులను క్షమించరానటువంటి పరిస్థితిలో కూడా క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది యవనస్తుల వలె ఈ యవనస్తుడు కూడా స్వార్థపరుడై తన సొంత సుఖము లాభము ఆలోచించి అతను సంపాదించినటువంటి ఆస్తిపై చేయుంచి లాక్కొని బుద్ధిహీనతలో ప్రవర్తించడానికి వెళ్ళిపోతా ఉన్నాడు బయటికి. తండ్రిని ఎదిరించి తండ్రి ఇచ్చే వరకు ఆగకుండా నాది నాకు ఇవ్వని లాక్కొని తీసుకెళ్ళిపోయిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అర్థమైన వారాలలో చెప్పండి. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం అనేక మంది కుమారులు తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు. భయంకరం. దేవుడికి చాలా అసహించుకుంటాడు. ఎప్పుడు కూడా తండ్రి మీద కానీ తల్లి మీద కానీ మీరు చేయి లేపకూడదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. నిన్ను ఈ లోకంలో దేవుడి తర్వాత నిజముగా ప్రేమించే వారెవరంటే నీ తల్లిదండ్రులే. నీ భవిష్యత్తు బాగుగా ఉండాలని, మీరు దీవించబడాలని వారు కోరినంతగా ఎవరు కూడా కోరరు. హల్లెలూయా. మీరు వారి విత్తనం. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ తండ్రి ఆస్తి ఇచ్చేవరకు ఆగటం లేదు. ఈ వ్యక్తి నాది నాకీ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా తండ్రికి సుఖముతో సంతోషముతో భాగ్యంని ఎలా అనుభవించాలో తెలియదు వాడికి. బుద్ధిహీనుడు మా తండ్రి. పాత ఒక ఓల్డ్ ఫెలో. వాడికి హీ డజంట్ నో హౌ టు ఎంజాయ్ లైఫ్. ముసలివాడు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో వాడికి తెలియదు. నేను చూపిస్తాను మా తండ్రికి అన్నట్టు చెప్పి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు? బ్రాండ్ న్యూ కార్ కొనుక్కున్నాడు. తెలిసిన వారికి చెప్తున్నాను, కొత్త ఫెరారీ. హల్లెలూయా. ఇంటికి తెచ్చారు. ఉర్ర అనిపిస్తున్నాడు దాన్ని. ఆ శబ్దానికి అందరూ వనకాలన్నమాట. ఎర్ర కలర్లో ఉంది. ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. జేబు నిండా ఏటీఎం కార్డులు, ఈ జేబు నిండా క్రెడిట్ కార్డులు, క్యాష్. బై బాయ్ డాడీ అంటున్నాడు. డాడీ కూడా బై బాయ్ అంటున్నాడు, కానీ లోపల ఏడుస్తున్నాడు. ఎందుకు? తండ్రికి తెలుసు ఏమవుద్దో, వీడికి తెలియదు. నీ తండ్రి కంటే నువ్వు ఎక్కువ చదువుకున్నామేమో, కానీ నీ తండ్రికి ఉన్న జ్ఞానము నీకు ఇంకా రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఎంతమంది తెలుసండి డబ్బు ఎక్కువగా ఉంటే ఎక్కువ స్నేహితులు ఉంటారండి? తగ్గుతున్న కొద్ది తగ్గిపోతా ఉంటారు. అనేక మంది వచ్చారు, ఉన్నదంతా అనుభవిస్తున్నారు వీడి దగ్గర. ఓ మంచి మాట పలకగానే, అరే నీ అంత రోడ్ లేడు అనగానే ఒక పార్టీ వేసేస్తున్నాడు. డబ్బుకు విలువ లేదు. సంపాదించకుండా, కష్టపడి సంపాదించకపోతే డబ్బుకు విలువ తెలియదు మనిషికి. సంపాదించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు సంపాదించింది అనుభవించడం కాదు. అత్తమామలు కట్నంలో ఇచ్చింది అనుభవించడం కాదు. హల్లెలూయా. డబ్బు పట్రా సంపాదించిన కాళ్ళు ఇవ్వలేదా, చేతులు ఇవ్వలేదా, జ్ఞానం ఇవ్వలేదా, నాకు బుద్ధిహీనుడిగా ప్రవర్తించకు. ఎవరో డబ్బు తెస్తే ఇల్లు కట్టుకునేంత బుద్ధిహీనతలో బతకూడదు. మనం భిక్షగాళ్ళం కాదు. అమ్ముడు పోకు. మగవారితో మాట్లాడుతున్నాను, మగవాడు అన్న వాడితో. హల్లెలూయా. ఎందుకు చదివిపించారు మీ తల్లిదండ్రులు? ఇంకోరిని డబ్బు తెచ్చి ఇవ్వడానిక? నువ్వు సంపాదించి నీ భార్యని నీ పిల్లల్ని నువ్వు పెంచే స్తోమతకి తెచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు సంపాదించకపోతే ఆ డబ్బుకి కానీ ఆస్తికి కానీ విలువ ఉండదు నీ చేతిలో.
అందుకే ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. అది ఉన్నంత కాలము జనం చాలా మంది ఉన్నారు, తగ్గుతున్న కొద్ది తగ్గిపోయారు. చివరికి ఏమీ లేని గతికి వచ్చాడు. ఆఖరికి తినడానికి తిండి లేదు. పందులని పెంచే స్థలానికి వచ్చాడు. ఎంత ఆకలేస్తుందంటే ఆ పందులు చూసినప్పుడు ఆకలి మండిపోతుంది. తినొద్దు అనిపిస్తుంది, తినకపోతే బ్రతకగలనా అనిపిస్తుంది. ఆ సమయంలో ఇంగ్లీష్లో చాలా మంచి మాట వాడారు, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. అయితే బుద్ధి అప్పుడు ఒక జ్ఞానం, ఒక వెలుగులాగా వచ్చింది వాడికి. ఈ యొక్క సహోదరి దుబాయ్ ప్రాంతంలో ఉంటున్నారు. తన వివాహం అయిపోయిన తర్వాత తన భర్త, తను 2 పిల్లలు కూడా మన ప్రాంతంలో ఉన్నారు. అయితే 2012 నవంబర్ వరకు వారు ఎంతో గడ్డు పరిస్థితి. నేను జూన్ నెలలో వారి భర్త గారు అక్కడ ఉద్యోగాన్ని కోల్పోయారు. కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడ అయిపోవడంతో, ముగించబడడంతో మరి ఆ సమయంలో ఏ విధమైనటువంటి మరి ఆధారం లేకుండా, మరి ఆదాయం లేకుండా కూడా ఉన్నారు. అటువంటి సమయంలో శామ్యూల్ పట్ల గారి ప్రోగ్రామ్ శుభవార్తలు మరి క్రమంగా వాళ్ళు చూస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, ఎప్పుడైతే మరి దేవుని విధానంలో దేవుడు వాక్యంలో చెప్పిన చిత్రాన్ని మనం చూడగలుగుతామో ఆ ప్రకారంగా మనం జీవించడానికి దేవుడు సమకూర్పునిస్తారు అని చెప్పి ఆ మాటని మరి సహోదరు స్వీకరించారు. వెంటనే మరి ఆ మాటలు విన్న తర్వాత తన భర్త మరి తన పిల్లలు ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆదాయం లేకపోయినా దేవుని విధానంలో సమకూర్పు ఎలా అనుభవించాలనేది తన మనోనేత్రాలతో మరి వాక్యాన్ని చూడగలగడం ఆమె నేర్చుకున్నారు. ఆ తర్వాత 5 నెలలు తన ఉద్యోగం లేకపోయినా ప్రతి అక్కర కూడా తీర్చబడింది. కుటుంబం అంతా కూడా ఏ విధమైన కొరతలు లేకుండా మేము జీవించగలిగాము అనేది మొదటిగా మరి వారు పంచుకున్నటువంటి సాక్ష్యం. రెండోదిగా నవంబర్ మాసంలో అక్కడ ఒక మంచి కంపెనీలో, అబుదాబి దగ్గర మరి ఒక మంచి కంపెనీలో అతనికి జాబ్ రావడంతో మరి వాళ్ళు తన తమ్ముడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు గారికి చెప్పి మరి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ఇక్కడ పంపించారు. ఆ విధంగా తన టీవీ ద్వారా పొందుకుంటున్న లేనంత వారి అభిషేకంలో కనెక్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశం తెలియపరిచినప్పుడు స్పాన్సర్ చేసిన తర్వాత మరి దానికంటే ఇంకా మంచి జాబ్, సెమీ గవర్నమెంట్ జాబ్ ఇంకొకటి మరి వారికి దేవుడిచ్చి ఆశీర్వదించారు. మరి పరిచర్యలో మరి సంఘంలో మరి లేకపోయినా మరి టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక రకాలుగా వాళ్ళ జీవితాలు కట్టబడినట్టుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ కలుగును. ఎదురు చూస్తున్నాడు. దూరంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. చూడ్డానికి భిక్షగాడిగా ఉంది, మలినమైన బట్టలు ఉన్నాయి, చూస్తే దరిద్రుడిగా ఉన్నాడు. వాటన్నిటిలోంచి గుర్తించగలిగాడు నీ తండ్రి. హల్లెలూయా. వేదనతో వస్తున్నాడు బిడ్డ, క్షమాపణ చెప్పుకోవాలని తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. చూసారా, నిజమైన మారు మనసు పొందితే దేవుడు గుర్తించగలడు. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class of full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.